నుండి మొదటి సమూయేలు ఈ యొక్క మొదటి అధ్యాయము ఎఫ్రాయిము ఆ యొక్క గోత్రంలో మరి హన్నా అని ఆయనకు ఒక మొదటి భార్య, పెనిన్నా అని ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఇక్కడ పెనిన్నాకి అనేక యొక్క కుమార్తెలు కలిగి ఉన్నారు. మరి యొక్క హన్నాకి గొడ్రాలుగా ఉంది. బైబిల్ వాక్యము మరి మొదటి అధ్యాయం చదువుకుంటే ఎట్లా ఉంది? గొడ్రాలుగా ఉంది. అయితే ఆయన పిల్లలేని కారణాన్ని బట్టి ఆమెని ఎంతో గాయపరుస్తూ ఉంది. ఎవరు? రెండవ భార్య ఆ యొక్క పెనిన్నా ఎంతో దుఃఖపరుస్తూ ఉంది. అది లోన మరి కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆ తర్వాత వచనం చదువుకుంటే ఈ యొక్క 8వ వచనంలో ఆమె ఎంతో కుంగిపోతా ఉన్నప్పుడు మరి యొక్క భర్త వచ్చి ఏమన్నాడు? నువ్వు ఎందుకు భోజనం తినకుండా మానేస్తున్నావు? ఎందుకు ఇలా ఏడుస్తా ఉన్నావు అని ఏమనుకుంటున్నాడు? నీకు పిల్లలు లేరని ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు? 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టం కాదా నీకు? కదా, చూసా ఎంత ఎంకరేజ్మెంట్. నిజంగా ఈ యొక్క బైబిల్లో శ్రమలో ఉన్నప్పుడు ఎక్కువగా స్త్రీలకి ఎంత సహాయంగా తోడుగా నిలబడింది. మరి కొంతమంది బైబిల్లో రాయబడి ఉంది. అబ్రహాము కదా, దాదాపు 90 సంవత్సరాలకి 100 సంవత్సరాల వరకు పిల్లలు లేనప్పటికీ ఎవరికి? సారాకి పక్షంగా నిలబడ్డాడు. అలాగే రూతు గ్రంథం చూసుకుంటే ముందు అధ్యాయంలోనే ఒక విధవరాలు భర్తను పోగొట్టుకొని ఆ యొక్క దేశస్థురాలు కాదు, మరి ఆ భర్త చనిపోయిన తర్వాత తిరిగి అతని భర్త యొక్క దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఎంతో ధనవంతుడు కదా, బోయాజు అనే ఒక వ్యక్తి ఎంతో ధనవంతుడు, ఎంత డబ్బు, ఆస్తి పాస్తు పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఎందుకు దయగలిగి ఆమెను పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు కదా. అంత డబ్బు అన్ని ఉన్నప్పుడు ఎవరు ప్రాక్టికల్గా చూస్తే కుటుంబస్తులే ఒప్పుకోరు. ఎవరు విధవరాలని కదా, భర్త చనిపోయిన వాడిని చేసుకుంటావా అని. అయితే బోయాజు అలా నిలబడబట్టి దేవుడు ఆ బోయాజు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడంటే బోయాజు తరం నుంచి వచ్చిన మరి ఆ యొక్క గోత్రం ద్వారా వచ్చిన వాడు ఎవరంటే దావీదు. ఆ తర్వాత పైన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? యేసుప్రభు మళ్ళీ అదే గోత్రంలో అదే యొక్క వంశం నుంచి వచ్చాడు. అంటే హౌ బ్లెస్డ్ అంటే మనకు దేవుడు పక్షంగా మరి వాళ్ళకి నిలబడినప్పుడు యథార్థంగా ఆ యొక్క రూతుకి పక్షంగా నిలబడినప్పుడు దేవుడు ఎంతో జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఇక్కడ కూడా ఈరోజు మొదటి సమయాలు చదువుకున్నప్పుడు దేవుడు ఎవరెవరైతే మనం నిర్లక్ష్యం చేస్తామో, ఎవరినైతే మనం తగ్గించి వాళ్ళ ఎడల చులకన భావం ఉంటామో వాళ్ళ పక్షంగా దేవుడు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఇక్కడ కూడా ఇవంతా ఏడుస్తా ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లలు లేరని కదా, ఆ తర్వాత అధ్యాయాలు మనం చదువుకుంటే ఇక్కడ ఇవేమి మరి ఆ యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏలి అనే ప్రవక్తముడు మరి ఆ యొక్క పరిచారకుడు అక్కడ ఉన్నాడు, ప్రైస్ట్గా ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? వణుకుతా ఉన్నప్పుడు నోరు, ఏంటి నువ్వు ఇలా తాగి మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తున్నావు అన్నప్పుడు, దయచేసి క్షమించండి, మీ దీనురాలు ఆ దుఃఖం ఆ బాధతో నేను ఇలా నా పిల్లలైన పరిస్థితిని బట్టి, నా యొక్క అవమానాన్ని బట్టి, నా దుఃఖాన్ని బట్టి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు వెళ్ళు అన్నప్పుడు నీ కోరిక సఫలం చేస్తాడు అన్నాడు కదా. అన్నప్పుడు ఆమె ఎంతో సంతోషంగా మరి ఇంటికి వెళ్ళింది. అయితే ఎందుకు ఈ వాక్యం మనం ఈరోజు ధ్యానిస్తున్నామంటే, దేవుడు ఎవరైతే అవమానంతోనూ దుఃఖంతోనూ ఉన్నారో వాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు. రెండవదిగా వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాలేజ్ స్కూల్ డేస్లో నాకు క్లాస్మేట్ ఉండేవాడు, ఎప్పుడు అందచేత తిట్లు తింటా ఉండేవాడు, ఎప్పుడు టీచర్స్తో ఎప్పుడు పనిష్మెంట్లే. అందరూ దూరం పెట్టేవాళ్ళు, లాస్ట్ బెంచ్ అనేవాళ్ళు, ఎప్పుడు దూరంగా పెట్టేవాళ్ళు, అంత దగ్గర అరిచేవాళ్ళు కాదు అసలు.
తర్వాత కాలేజ్ అయిపోయింది. తర్వాత చూస్తే అందరూ బాగా సెటిల్ అయ్యారు. మంచిగా డాక్టర్లుగా, ఇంజినీర్లుగా. వాడొక్కడే సెటిల్ అవ్వలేదు ఇంకా. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అతను రియల్ ఎస్టేట్‌లో సెటిల్ అయ్యాడు. అందరికంటే టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. రిజల్ట్స్ తిన్నప్పుడు. నిజంగా చాలా సంతోషం వేసింది. దేవుడు వదిలేసే దేవుడు గాదు ఎవరినైనా సరే. అది యేసు ప్రభువుని నమ్ముకున్నా, నమ్ముకోకపోయినా ఎవరైతే అవమానము, ఎవరైతే ఆ యొక్క చిన్న చూపుకి లోనవుతామో, నిర్లక్ష్యంగా లోనవుతామో, దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు. గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్. ప్రత్యేకంగా దేవుడిని నమ్ముకున్న తర్వాత ఈ యొక్క ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన మాట గాని, మన ఆలోచన గాని. ఎందుకంటే 5వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే మనం ఈ లోకానికి వెలుగంట. దేవుడు యేసుప్రభు ఇక్కడ ఉన్నప్పుడు ఆయనే మార్గం, సత్యము, ఆయనే వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగులోకి రమ్మన్నాడు. ఆయన రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, మనం వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్ త్రూ జీసస్. యేసు ప్రభు ద్వారా మన జీవితాన్ని మనం ముందుకు పోతున్నప్పుడు సాతాను కనిపించకుండా చేసే పాపం ఇది. చాలా సులువుగా మనం నిందలేస్తాం, సులువుగా చిన్న చూపు చూస్తాం. మనం కూడా ఆ స్థితి నుంచి వచ్చామనేది జ్ఞాపకం చేసుకోము కదా. కనీసం మన వర్కర్స్ని చాలా చిన్న చూపు చూస్తాం. చాలా మన ఇంట్లో పనిచేసే వాళ్ళంటే వాళ్ళని వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. లేకపోతే వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడతాం, తిడతాం, సింపుల్గా తిట్టేస్తాం. ఎందుకంటే మనం టాప్ పొజిషన్లో ఉన్నాం. అయితే దేవుడు మన మీద టాప్ పొజిషన్లో ఉన్నాడు. దేవుడు అనుకుంటే అక్కడి నుంచి కింద పడేయగలడు. అందుకే ఈ విషయం ఎక్కువ చెప్తుంటాను. కుటుంబంలో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క సర్వెంట్స్ని కూడా మనం ఎంతగా వాళ్ళని ప్రేమిస్తామో దేవుడు మన అంతగా ప్రేమిస్తాడు. ఎందుకంటే వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క స్వరూపము. కాబట్టి మన హృదయ స్థితి ఎలా ఉంది? ఎవరన్నా పాడైపోతుంటే వీఆర్ వెరీ హ్యాపీ. మన శక్తులు పాడైపోయినా కూడా దేవుడు మనం కానీ దాని విషయంలో సంతోషపడితే ఈజ్ వెరీ యాంగ్రీ. ఈ యొక్క సామెతలు 24వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఈ మాట 17వ వచనము, 24:17 వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వారు తొట్టిల్లినప్పుడు నీవు మనస ఉల్లాసింపకము. యెహోవా చూచి అసహించుకొని వాని మీద తన కోపం తిప్పుకున్నాను. కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగితే మనం చాలా సంతోషం చెప్తాం. వాడు నాకు ఇలా మోసం చేశాడు, ఇలా నన్ను ఇబ్బంది పెట్టాడు, అందుకే వాడు ఎలా అయింది, నేను వాడి వల్ల నేను చాలా దెబ్బతిన్నాను, వాడి వల్ల దేవుడు వాడికి ఎట్ట చేసాడు చిన్నప్పటి నుంచి వింటా ఉంటాయి మాటలు. దేవుని ఎరగని వాళ్ళ దగ్గర వింటాము. అయితే విచిత్రం ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ఇంటికి వస్తే, ఇంటి దగ్గరికి వెళ్తే, ఎడకని వెళ్తే ముందు మాట్లాడేది వాడు అట్టుండేవాడు, మన దేవుడు వాడికి న్యాయం తీర్చాడు, దేవుడు వాడికి న్యాయం తీర్చాడంట. ఇది వెరీ హ్యాపీ. వాళ్ళకు నాశనం అయిపోతే. కానీ యేసు ప్రభు వీఆర్ లైట్ అంటే అర్థమైంది, మనం దేవుడు వెలుగు అంటే అర్థమైంది. మన మాటలు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎప్పుడు మనము మాట్లాడినప్పుడు వాళ్ళకి ధైర్యం రావాలి. వాళ్ళు శత్రువు అయినా యేసు ప్రభు రక్తం ద్వారా ఎప్పుడైతే మనం కడగబడ్డామో మన లైఫ్ ఎలా ఉండాలంటే ఆల్వేస్ మనం ఉంటే అక్కడ సంతోషం ఉండాలా, మనం ఉంటే హ్యాపీనెస్ ఉంది. వాళ్ళకి శత్రువుకైనా వాళ్ళు ఉంటే ధైర్యం ఉండాలా అనేది మన జీవితంలో మనం చూపించగలుగుతున్నామా? లేకపోతే మన వాళ్ళు ఎంతోమంది నిర్లక్ష్యం కాగబడుతున్నామా? మనం కారణం అవుతున్నామా? దేవుడు దుఃఖపరిచేది మన జీవితం ఉందా? 7వ వచనము మత్తయి సువార్తలో ఇంకో మాట చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చొప్పున మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత ప్రకారం మీకు కూడా ఆ యొక్క కొలవబడను. కొలత కదా. మనం ఎంతగా కదా దుఃఖపరిస్తే ఇట్స్ రివర్స్ లా. ఇంత ముందు కూడా చెప్పాను కదా, 18వ అధ్యాయము. దేవుడు మత్తయి 18వ అధ్యాయంలో కూడా ఇంత ముందు దీని విషయం మాట్లాడాను. కాబట్టి మనం కొలిచే కొలతను బట్టి దేవుడు కూడా మనం కొలుస్తా ఉన్నాడు. ఎందుకు మనకి ఒకసారి యేసు నమ్ముకున్నా సరే ఎందుకు మన జీవితంలో డిజాస్టర్స్ వస్తుంటాయి ఎంతో భయంకరంగా. కొన్ని సిక్నెస్లు శరీర సంబంధమైనవి లోకంలో. ఇప్పుడు కరోనా వచ్చింది, అది అందరికీ అంటుకుంది. కొన్ని రోగాలు భౌతికంగా కొన్ని మన యొక్క పరిస్థితిని బట్టి వస్తాయి. కొన్ని యొక్క రోగాలు మన యొక్క పాపాన్ని బట్టి వస్తాయి. మనం చేసే పాపాన్ని బట్టి
బెడ్ సిక్ అయిపోతాం, బెడ్ మీద పడిపోతాం. ఈ యొక్క యోహాను సువార్త మరి 5వ అధ్యాయంలో 38వ వచనంలో అది 35 సంవత్సరాల నుంచి బెడ్ మీద పడిపోయాడు. అతన్ని ఎవరు తీసుకెళ్లే పరిస్థితి లేదు. 35 సంవత్సరాలు పడిపోయి ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆయన స్వస్థపరిచి ఏమన్నాడు, మళ్ళీ ఇంక పాపం చేయొద్దు అన్నాడు. అంటే నీకు మళ్ళీ ఈ యొక్క నష్టం రాకుండా నీ లైఫ్, నీ జీవితంలో నేను స్వస్థపరిచాను అంటే ఎంతో దుఃఖంతో కన్నీటితో ఏడుస్తున్నాడు. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. నన్ను ఎత్తుకోపోయి ఆడ ఒక కోనేరు ఉంది. ఆ యొక్క 4 స్తంభాల ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో ఎవరైతే మునుగుతారో ఆడ వాళ్ళు స్వస్థపడుతున్నాడు. కాకపోతే అతను తీసుకెళ్ళడానికి కూడా అతను నడవలేడు. అతని శక్తి ఎలా ఉందంటే ఈ పరిస్థితి ఆయన్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడి పడి ఉంట చూచి వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి స్వస్థపరచ కోరుచున్నావా అని అడగగా రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి తీసుకోటకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరమిచ్చాను. ఆ యొక్క నీళ్లు కదిలిస్తాం, ఆ దేవదేవత వచ్చినప్పుడు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే పోయి ముందు ఆ నీళ్ళలో మునుగుతారో వాళ్ళు స్వస్థపడే విధంగా అక్కడ ఒక అద్భుత కార్యం జరుగుతుంది. అయితే ఇతను 35 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. అది కదిలినా కదలపోయినా అలాగే ఉన్నాడు. అతను ఎవరు తీసుకెళ్లే పరిస్థితి లేదు. అయితే యేసు ప్రభు ఆయన నీ పరుపును ఎత్తుకొని నువ్వు వెళ్ళిపోమన్నాడు. అయితే 14వ వచనంలో ఏమన్నాడంటే, యేసు ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడుని కలుగుకున్నట్లు ఇక పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరుచున్నవాడు యేసు అని ఎదురుగా తెలియజెప్పారు. 14వ వచనంలో ఏమన్నాడు, ఎందుకు అతను 30 సంవత్సరాలు పడిపోయాడంటే, ఎందుకు లేవలే స్థితికి వెళ్ళిపోయాడంటే బికాస్ ఆఫ్ సిన్, పాపం. కాబట్టి దేవుడి మాట్లాడట్లో మనం గాయపరుస్తున్నామా ఎవరన్నా మన మాటల వల్ల, చిన్నచూపు వల్ల దేవుడు మొదటగా వాళ్ళు ఆశీర్వదిస్తున్నాడు. రెండోదిగా అంటే మనకున్న ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోతుందండి సింపుల్గా. మన ప్రవర్తన బట్టి మనం తెలుసుకుంటున్నామా క్రైస్తవులుగా? ఎందుకు మనం దేవుని నమ్ముకొని ఎంతో ఉపవాసాలు ఉంటాం, ఎంతో ప్రార్థన చేస్తాం, మందిరానికి రెగ్యులర్గా వెళ్తాం. ఒక వారం మందిరం బాగాలేకపోయినా చాలా బాధపడతాం. అయితే మనలో దాగి ఉన్న తెలియని పాపం, మన హృదయంలో ఉన్న ఆ యొక్క కఠినమైన మనసు, దాన్ని నుంచి బయటకు రాలేకపోతున్నాం. మనం ఎవరిని క్షమించలేకపోతున్నాం. మనం దేవుడు మనం ఆశీర్వదించబడిన తర్వాత కదా, దావీదే పడిపోయాడు కదా మేమేంది అనుకోవచ్చు. కానీ దావీదు అప్పుడు పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన నీ యొక్క హృదయం నాకు మందిరం అంటాడు దేవుడు. కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు. మరి దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆ హృదయంలో దేవుడు అలా ఉండగలుగుతున్నాడా, లేకపోతే మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు వదిలేస్తున్నాడా అనేది మనం పరీక్షించుకోవాలి. స్టబర్న్ హార్ట్‌గా ఉందా? కాబట్టి ఇక్కడ కూడా మరి యొక్క మన మొదటి సమయాల్లో మనం చదువుకున్న ప్రకారము ఈ యొక్క సమూయేలు యొక్క మొదటి సమయాల్లో ఆ యొక్క భర్త ఎంత సపోర్ట్ ఉన్నాడండి. ఇప్పుడు లోకంలో చూస్తే ఎంతో మంది పిల్లలు లేరని చెప్పేసి ఎంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. భర్తలు వదిలేస్తున్నారు, పక్కన దేవుని బిడ్డలే ఒక్కోసారి ఆజ్యం పోస్తూ ఉంటారు. ఇంక పిల్లలు పుట్టరు కదా, మీకు ఇంకా అనేకమైన లోకంలో జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకు ఈ యొక్క బైబిల్లో రాయబడిందంటే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క హృదయం కలిగిన వాడు ఎవరు, ఎల్కానా ఆ పక్షంగా ఉన్నాడు. ఇంకా ఆ మాట అయినప్పుడు అది చదివినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే, 10 మంది పిల్లల కంటే ఇట్ డజంట్ మ్యాటర్ అంటే ఆయన ఏమంటే ఇట్ డజంట్ మ్యాటర్, ఆ పిల్లలు ముఖ్యం కాదు, నీకు పుట్టిన 10 పిల్లల కంటే నేను శ్రేష్ఠుని కాదా, నేను నీకున్నాను కదా. అంటే పిల్లలు లేకపోయినా నా ప్రేమ మారదు. 10 మంది ఎలా అయితే నువ్వు ఎంత ప్రేమిస్తావో ఆ విధంగా నేను నిన్ను ప్రేమిస్తాను. ఎందుకు హన్న ఎంత దుఃఖపడుతున్నావు, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? అయితే ఆయన తెలియదు ఏంటంటే ఆ యొక్క రెండవ భార్య
ఎంతో గాయపరుస్తా ఉంది. పెనిన్న మాటల ద్వారా, అతని ప్రవర్తన ద్వారా నువ్వు గొడ్రాలు అని చెప్పేసి చాలా చిన్న చూపు చేస్తా ఉంది. అయితే హన్న ఎక్కడ కానీ షేర్ చేసుకోవాలా, దేవుడికి మాత్రమే చెప్పుకుందండి. క్రైస్తులుగా మనం అందరూ షేర్ చేసుకుంటే దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదన్నా మనకి ఎవరైనా గాయపరిచినప్పుడు దాన్ని తీసుకెళ్ళి చెప్తే ఏమవుద్ది, అది అనేక మందికి వెళ్ళి ఆ కుటుంబం ఇంకా చెదిరిపోతుంది. అయితే హన్న గాడ్లీ పర్సన్, దైవికమైన పర్సన్ కాబట్టి ఆ కోపం, ఆ బాధ అంచుకొని టెంపుల్లోకి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో దేవుని దగ్గర నీటితో ఏడ్చింది. అయితే దేవుడి యొక్క ఆశీర్వాదం ఎలా వచ్చింది అంటే తర్వాత మరి ఈ యొక్క బిడ్డ కానీ నాకు కుమారుడు పుడితే నా మొదటి ఫలాన్ని నీకే చేస్తాను దేవా అన్నప్పుడు దేవుడు మరి ఆమె ప్రార్థన విన్నాడు, దర్శించాడు, కుమారుడు వచ్చాడు. పాలు మరిచిన వెంటనే తీసుకెళ్ళి కదా ఆ యొక్క మందిరంలో ఏలి ఆయన యొక్క పరిచారకుడు, ఆయన సేవకుడు కాకుండా ఉన్నప్పుడు ఆయనకి అప్పచెప్పేశాడు. తీసుకెళ్ళి పాలు మరిచిన తీసుకెళ్ళి ఇచ్చేసింది. అయితే ఇక సమూయేలు గ్రంథాలు చూస్తే చూడండి, ఆ తర్వాత వచనాలు చూసుకుంటే దేవుడు 3వ అధ్యాయంలో మళ్ళీ 3 కుమారులు, 2 కుమార్తెలు ఇచ్చాడు. మళ్ళీ దేవుడు అన్యాయస్తుడు కాదు. రెండవదిగా ఈ సమూయేలు ఎంతగా సిద్ధపరిచిందంట తల్లి, ఎక్కడా కానీ వెనక రావాలి అనలా. ఎక్కడా కానీ కదా చిన్నపిల్లతో ఉండలేరు కదా తల్లిదండ్రులు వదిలి. అయితే ఆ మందిరంలో ఎంత సిద్ధపరిచిందంటే దేవుడి గురించి ఎంతగా చెప్పిందో మరి అద్భుతంగా సమూయేలు దేవుడు సేవకుడుగా కూడా వాడబడ్డాడు. ఇంకెక్కడా కానీ సమూయేలు గ్రంథాలు ఎక్కడ చదువుకుంటే ఎక్కడా కానీ పెనిన్నా అనేదే ఉండదు. పెనిన్నా పిల్లల గురించి లేదు. వాళ్ళు భౌతికమైన పిల్లలు. రెండవది, దేవుడు ఆలస్యం చేసిన దేవుడు ఇచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆత్మీయ సంబంధమైన పిల్లలుగా ఉంటారు. ఎలా ఉంటారు? ఆత్మీయంగా, అంటే దేవుడు ఆశీర్వదించి దేవుడు పాత్రలుగా ఉండే విధంగా ఉంటారు. అబ్రహాం నుంచి తీసుకోండి, అబ్రహాం శారాకి చాలా లేట్ అయింది. అంతా ఇంత లేట్ కాదు, వృద్ధాప్యంలో పుట్టారు. అబ్రహాం 100 సంవత్సరాలు, శారాకి దాదాపు 90 సంవత్సరాలు. మరి అప్పుడు పుట్టిన కుమారుడు ఇస్సాకుని కదా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, అబ్రహాన్ని ఎలా ఆశీర్వదించాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాలుగా భూమి సముద్రం దగ్గర ఇసుకరేణులాగా అభివృద్ధి చెందుతా అన్నాడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో నెంబర్ 1 ఎవరంటే వాళ్ళే, మనం ఒప్పుకోకపోయినా. ఫేస్బుక్ తీసుకున్న వాళ్ళదే కదా, గూగుల్ కానీ పెద్ద పెద్ద టెక్నాలజీస్, పెద్ద సైంటిస్టులు కదా, మంచి యుద్ధం చేసే, ప్రతిరోజు యుద్ధం చేస్తారు వాళ్ళు ఇజ్రాయెల్స్. వాళ్ళకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు కాబట్టి. ఈవెన్ ఇండియాలో బెంగళూరులో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్లో ఏదన్నా కొత్తది, ఏదన్నా మీకు విమానం ఏదైనా తయారు చేసినా, యుద్ధ విమానాలు తయారు చేసినా, ఏదన్నా పార్ట్స్ తయారు చేసినా వాళ్ళు వచ్చి ఆడిట్ చేసి వాళ్ళు ఓకే అంటేనే అది నెక్స్ట్ ముందుకెళ్తుంది. అంటే ఎంత ప్రపంచం అంతా ఎంత నమ్మకం ఉందంటే వాళ్ళ మీద. వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకుంటున్నాయి అనేక కంట్రీస్, ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ అలాంటిది. డ్రిఫ్ట్ ఇరిగేషన్ కదా, మన భారతదేశం అంతా వాడుతున్నారు. నీళ్లు చిన్న పైపులు చిన్న స్లోగా, ఆ విధంగా నీళ్లు వ్యర్థం కాకుండా వాటి ద్వారా పంటలు ఎక్కువ పంట పండించే విధంగా తక్కువ ఖర్చుతో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఇజ్రాయెల్. కాబట్టి దేవుడు ఆత్మీయ సంబంధంగా దేవుడు ఇచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు కనిపించరు. కాబట్టి మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆశ్చర్యకరంగా ఉన్నామా, లేకపోతే మన నిర్లక్ష్యంగా ఉంటున్నామా మన తోటి వాళ్ళతో. మరి యొక్క మొదటి సమయాలు ఎంతగా ఆశ్రయించబడ్డాయంటే, సమయాలు 2 రాజుల్ని అభిషేకించాడండి. ఒకరిని కాదు, 2 కాదు, ఒకరిని కాదు. ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు
కదా, సౌలుని అభిషేకించాడు. రెండవదిగా దావీదుని అభిషేకించాడు. దావీదు కూడా మరి యొక్క మొదటి సమయాల్లో 16వ అధ్యాయంలో చూస్తే చూడండి, మొదటి సమయాలు 16వ అధ్యాయంలో ఇక్కడ కూడా మరి యొక్క సౌలు పాపం చేశాడు కదా. ఆ 13వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం చదువుకుంటే సౌలు ఏం చేశాడు, దేవుడు నువ్వు పోయి ఫిలిస్తీన్ని చంపివేసి రమ్మంటే అక్కడ ఆ యొక్క సమూయేలు వచ్చి ఆ యొక్క బలి అర్పణ చేయాలి. ఎందుకంటే రాజులు చేతులు రక్తంతో తడిసి ఉంటాయి కాబట్టి దేవుడు ఆ బలి అర్పణ అనేది అనుమతి లేదు రాజులకి. దావీదు కూడా ఏమన్నాడు, నేను యెరూషలేము మందిరం కట్టాలంటే నీ చేతులు రక్తంతో తడుస్తున్నాయి కాబట్టి నీ తర్వాత తరము వచ్చే ఆ యొక్క సొలొమోను ద్వారా కట్టబడుతుంది కాబట్టి నువ్వు దానికి కావాల్సిన సిద్ధపరచమన్నాడు. చాలా భారంతో అన్ని సిద్ధపరిచాడు దావీదు చనిపోయే లోపల. కాబట్టి అటువంటి రక్తం చేతులతో మరి యొక్క దేవుడే పరీక్షించాడు, ఆశీర్వదించిన తర్వాత ఎవరిని, సౌల్ని 13వ అధ్యాయంలో పరీక్షించాడు. ఇప్పుడు యుద్ధానికి జనాలు వస్తూ ఉండరు, పైకి వచ్చేస్తూ ఉండరు, జనాలు దగ్గరికి వచ్చేస్తూ ఉండరు. మరి ఇప్పుడు ఏం చేయాలా, మనం ఎలా ఉంటుందంటే ఆ ప్రారంభ దినాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాం. దేవుడు బాగా ఆశీర్వదించిన తర్వాత అది మన విగ్రహం అయిపోద్ది. ఏదైతే మనం ఆశీర్వించబడతామో దాన్ని మనం విగ్రహంగా పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అభిషేకించింది దేవుడు, ఆ రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు, రాజుగా చేసిన దేవుడు ఆ రాజ్యాన్ని తీసివేయడు కదా. దేవుడు అనుమతి ఉండాలి కదా. ఆ శత్రువులు వచ్చి వీళ్ళు జయించాలంటే అనుమతి ఉండాలి కదా. అయితే ఈజ్ నాట్ ఫెయిత్ ఆన్ ద గాడ్, దేవుడి మీద నమ్మకం లేదా. ప్రజలు వచ్చి రాజా మన శత్రువులంతా దగ్గరికి వచ్చేసారు అన్నప్పుడు సమూయేలు వచ్చి ఆ బలి అర్పణ ఇవ్వాలా, కాకపోతే ఇతను వచ్చేసి బలి అర్పణ ఇచ్చేసాడు, పోయి యుద్ధానికి వెళ్ళాడు. ఆ బలి అర్పణ అయిన వెంటనే సమూయేలు వచ్చాడు, నీ నుంచి ఆ రాజ్యం తీసివేయబడుతుంది అన్నాడు. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తానే ఉంటాడు మనని, ఆశీర్వాదంతో పాటు. రెండవది మన ప్రవర్తన కూడా. రెండవది ఏం చేశాడు, 15వ అధ్యాయంలో మళ్ళీ మీరు పోయి అమాలేకులు అందరిని చంపేసారండి, ఒక్క గొర్రెలు, బంతులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరిని చంపేయమని. మనోడు ఏం చేసి మళ్ళీ వెళ్ళాడు అక్కడ ఆ యొక్క ఉత్తమమైన మంచి గొర్రెలు, మంచి ఎద్దులు, మంచి వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టి మిగతా వాటిని చంపేసి కిల్ చేసి వచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటంటే ఇవన్నీ దేవుడికి బలి అర్పణ కోసం మంచి శ్రేష్టమైన తీసుకొచ్చావు. ఇది పెద్ద సీరియస్గా తీసుకోగానే ఎందుకు ఇంత సింపుల్ దానికి దేవుడు ఎందుకు ఈ యొక్క రాజ్యాన్ని తీసివేసాడంటే అది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దాన్ని లోతుగా ఆలోచిస్తే మనం కూడా ఈ మధ్య ఒక బ్రదర్ కలిసినప్పుడు ఇదే ట్యాక్స్ కట్టాల్సి ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఏం కట్టబడలేదు, ట్యాక్స్లో మనం ఆడిటర్కి డబ్బులు ఇస్తే మనం కొంచెం ఆ ట్యాక్స్ అంతా మిగులుద్ది, అది గవర్నమెంట్ ఎందుకు కడతావు, ఆ డబ్బులు ఎందుకు వచ్చి ఎవరు కట్టాలా, దేవునికి పేదవాళ్ళకి సహాయం చేయాలి. అంటే మన మెచ్యూరిటీ, మనకు ఆలోచన ఎలా ఉందంటే, అందుకే బైబిల్లో దేవుడు ఏమంటాడంటే ఒకడు దహన బలులు అర్పించడం వల్ల ఆయన ఆలోచించము బలులు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము అంటే దేవుడు ఏమన్నాడంటే, పిల్లరా మనము ఏదో మన సొంత ఆలోచనతో మనం అపవిత్రమైన పనులు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుడికి సేవ చేస్తామంటే దేవుడు నువ్వేమి అయిపోయినా కూడా హీఈస్ వెరీ హ్యాపీ కదా. మన దశంభాగాలు వీటన్నిటితో దేవుడు బతకట్లేదు, హీఈస్ నాట్ బెగ్గర్. ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఎన్ని మనం అయిపోయినా పర్లేదు, కానీ మన హార్ట్ అనేది నిర్దోషత్వం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే ఈ యొక్క వాక్యం చదివినప్పుడు సమూయేలులో మొదటి 15వ అధ్యాయంలో మంచి మంచి శ్రేష్టమైనవి తీసుకొచ్చి కదా, అంటే మనం కూడా అది పరిశుద్ధంగా ఉండాలనేది అలా ఆలోచిస్తాం. దేవుడికి మనం ఇస్తున్నాం అనుకుంటాం, కానీ అది ఎలా తీసుకొచ్చాం చాలా చాలా
గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దట్. మనం కూరగాయల వాళ్ళ దగ్గర కదా, వాళ్ళు పల్లె నుంచి అవి బుట్టలో పట్టుకొని వస్తే వాళ్ళ దగ్గర చాలా బేరం చేస్తాం. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలంటే ఇష్టపడం. కానీ మందిరంలో మాత్రం వేస్తాం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించేది మందిరంలో వేసినందుకు ఆశీర్వదించడు కానీ, ఇది చాలా మంది ఇష్టపడరు. అయితే డబ్బులు ఇవ్వాలని చెప్తారు. అయితే డబ్బులు ఎక్కడ ఇవ్వాలంటే, ఎక్కడ నీడ్ ఉందో అక్కడ, నీడ్ కూడా కాదు కానీ, మన హృదయం, కఠినమైన హృదయంతో మనం అలా దాపెట్టి తీసుకొచ్చి ఇస్తే దేవుడు దాంట్లో ఆశీర్వదించడు. వాళ్ళ పరిస్థితి మనం ఎరిగి, వాళ్ళకి నీడ్ ఉంది, వాళ్ళకి ఇంకా ఉంది. మనం రూ. 2 మనం రూ. 10 కొనే వెజిటబుల్స్ ఇంక రూ. 2 ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు కదా. మనం బంగారు కొనే దగ్గర ఆ విధంగా పోయి బేరాలు చేయొచ్చు, తప్పులేదు. ఏదైనా ల్యాండ్ కావాలంటే చేయొచ్చు. ఆడ తగ్గించపోయినా ఆడ మనము వెరీ హ్యాపీ. మంచి స్థలం దొరికిందని, మంచి బంగారు చాలా సంతోషపడతాం. అయితే దేవుడు మనకు ఆశీర్వాదం దొరికిందని ఎవరు ఆలోచించం. వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటాడు బైబిల్లో, నీతిమంతుల పిల్లలు తరతరాలు 37వ అధ్యాయం కీర్తనలో ఆయన తరతరాలు ఆశీర్వదిస్తాడంట. మనం చేసే ఈ పనుల వల్ల మన ఈ విధంగా మనం ఆశీర్వదకరంగా ఉన్నప్పుడు, చిన్న చిన్న నీడి ఉన్న దగ్గర, పేదవాళ్ళ దగ్గర, ఈ కూరగాయల వాళ్ళ దగ్గర, చిన్న చిన్న వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద మాల్స్‌లో అవసరం లేదు కానీ, ఎక్కడైతే వాళ్ళు ఆ డబ్బులతో వాళ్ళు కడుపు నింపుకునే జీవితం ఉన్నప్పుడు, అంటే వాళ్ళు దాంతో తిని, తాగి, వ్యర్థం చేస్తా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా ఉండే ఆ యొక్క లైఫ్ వాళ్ళు చేయరు కదా. వాళ్ళు ఆ ఎండలో, కష్టంలో వచ్చి అవి ఇచ్చినప్పుడు కదా, ఒక రూ. 100 అంటే చాలా కష్టం. ఒక క్యాబ్ డ్రైవర్లు ఎవరన్నా ఉన్నప్పుడు ఎంతో దూరం ఉంటది. కొన్ని సార్లు చాలా తక్కువకే వస్తాయి మనకి. మనం హ్యాపీ అయిపోతాం. అబ్బా, నాకు రూ. 100 తగ్గింది అనుకుంటూ. దేవుడు మనకు ఆశీర్వదించి ఆ రూ. 100 మన నథింగ్, ఆ రూ. 10 నథింగ్ మనకది. దానివల్ల పెద్ద మనకేమి మన లైఫ్ టర్న్ అయిపోద్ది అనుకునే ఆ విధంగా ఉండే లైఫ్ కాకుండా, మనకు ఆ క్యాపబిలిటీ దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము? బిగబట్టేసుకుంటున్నామా? మరి మనం బిగబడితే దేవుడు కూడా బిగబడతా ఉన్నాడు. ఎందుకు? మనకి ఈ యొక్క చిన్న చిన్న ఏరియాల్లో మనము ఈ విధంగా ఉండబట్టి మనం తెలియకుండానే మనము ఫాలో అయిపోతాం, డౌన్ అయిపోతుంది. క్రిస్టియానిటీలో మనం ఎంత ప్రార్థన చేసినా, మనం మిగతా అన్యుల కంటే ఎక్కువ కష్టపడుతున్నాం, కఠినంగా ఉంటున్నాం. చాలా మంది కదా చాలా కఠినంగా ఉంటారు. సినిమాలు చూడరు, బాగా ప్రార్థన, పొద్దున్న 3 గంటలకే పోయి మందిరం పోయి ప్రార్థన చేసుకొని వస్తాం, చాలా సంతోషం. అయితే ఇన్ని చేసినా సరే, ఒక గ్లాసులో మురికి నీళ్ళు ఉంటే, ఆ నీళ్ళల్లో మనము ఏదైనా మంచి జ్యూస్ పోస్తే ఏమైపోతుందండి? అది ఉపయోగం ఉంటుందా? వ్యర్థమైపోతుంది. అంటే మనం ఇంత బాగా ప్రార్థనాపరంగా ఉన్నాం, అన్నీ ఉన్నాం. అయితే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నాం అంటే, మురికి నీళ్ళలో పోసినప్పుడు అదంతా మురికి అయిపోతుంది. అది ఎవరికైనా ఇస్తే తీసుకుంటారు తాగడానికి? తాగరు కదా. అయితే దాన్ని క్లీన్ చేసి దాంట్లో ఆ జ్యూస్ పోసిస్తే దే ఆర్ వెరీ హ్యాపీ కదా. దేవుడు కూడా మురికితో ఇస్తామంటే దేవుడు తీసుకోడు కదా మనని, మన లైఫ్ని తీసుకోడు, మన ప్రార్థన తీసుకోడు, మన ఆలోచన తీసుకోడు కదా. మన దగ్గర దేవుడు రాలేడు. ఎందుకంటే అది మురిగ్గానే ఉంది. కాకపోతే మురికితోనే దాంట్లో జ్యూస్ పోస్తున్నాం. జ్యూస్ అంటే విలువైన దాన్ని దాంట్లో పోస్తా ఉన్నాం. ఏం పోస్తున్నాం అంటే మన ప్రార్థనలు, మన రోజు వాక్యం చదవడాలు, స్టేజ్ మీద వాక్యం చెప్పడాలు, వెలుగెత్తి చేతులెత్తి పాటలు పాడాలు, రెగ్యులర్గా ఉపవాస ప్రార్థన చేయడము కదా, అనేకమంది చేస్తున్నాం. అయితే దేవుడు చిన్న చిన్న వాటిలో మీరు నమ్మకంగా లేకపోతే, పెద్ద పెద్ద వాటిలో దేవుడు మనకు అప్పచెప్పడు కదా, మనం వాడుకోడు కదా. కాబట్టి ఇక్కడ సౌలు జీవితం మనం చూసుకున్నప్పుడు, ఓకేలే, మంచిగా దొరికినాయిలే అనుకున్నాడు. అది అదేమైపోయింది, ఆ మురికి గ్లాస్ అయిపోయింది. అవి తీసుకొచ్చి బలి అర్పణ దేవుడికి ఇస్తే తీసుకుంటాడా? మనం అన్యాయంగా, అక్రమంగా, మనం తెలియకుండానే చిన్న చిన్నగా లంచాలు తీసుకుంటాం వాళ్ళ విషయాల్లో. అందరు తీసుకుంటున్నారు కదా, అందరు చేస్తున్నారు కదా. అందరు చేస్తున్నప్పుడు నువ్వు ఎంత చేయకూడదు? షాప్లోకి వెళ్ళి నేను అక్కడ ముందు వెళ్తా, చాలా చాలా సిల్లీగా ఉంటాయి. కానీ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ కొన్ని నిమిషాలు నిలబడితే.
ఒక షాప్‌లోకి వెళ్ళేసి ఆ ముందు షాప్‌లో పోయేస్తాము. ఆడేమో రేట్ ఎక్కువ ఉంటది. పక్క షాప్‌కి వస్తాము. పక్క షాప్‌కి వచ్చేసి ఆడ ఈడ తక్కువ ఉంటది. అయితే మనం ఏం దాన్ని ఇంకా తగ్గించడానికి ఏం చేస్తాం? అక్కడ ఇంకా తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా ఆడ ఇంకా తక్కువ ఉంది. కాతే ఇక్కడ కూడా చూడడానికి వచ్చాము. ఈడ లేకపోతే ఆడే పోయి కొనుక్కుంటాం. అసలు ఏముండదు. మన కాన్షియన్స్ ఏముండదు హృదయంలో. గాడ్ ఈస్ వెరీ సీరియస్. దేవుడు మనతో ఉండాలంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మన నమ్మకం ఉండాలి. బైబిల్‌లో చిన్న చిన్న విషయాలు నమ్మకం ఉంటే హి ఈస్ వెరీ హ్యాపీ. దేవుడు మనని బలమైన పాత్రంగా వాడుకుంటాడు. సంవత్సరాలు గడిచిపోతున్నా మన జీవితంలో దేవుడు మన యొక్క ప్రణాళిక ఉంటది. ఒక సేవకులే కాదు ఆయన ప్రణాళికలో ఉండేది. కొంతమందిని డబ్బు ద్వారా ఆశీర్వదిస్తాడు. ఆ మందిరాలకి డబ్బు నీడ్ ఉంటది. సేవకులు అడగరు. అడిగే అవసరం లేదు. దేవుడు అడగకుండానే మన సంఘస్థుల్ని ఆశీర్వదించి ఆ డబ్బు ద్వారా పరిచయం ముందుకెళ్తా ఉంటది. కొంతమంది మంచిగా పాటలు పాడతారు. ఆ పాటల ద్వారా ఆ యొక్క మంచి లీడ్ చేసే విధంగా మందిరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఆ యొక్క సంఘానికి పెద్దలుగా ఎంతో అవసరం ఉంటుంది. వాళ్ళ ద్వారా దాన్ని నడిపిస్తాడు. అపవిత్రతలో పడకుండా దాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా అనేక మందికి వాళ్ళు ధైర్యపరిచేది. కొంతమంది ఎల్డర్స్ బాగా ధైర్యపరుస్తా ఉంటారు. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు అందరూ సేవకుడి కాడికే రారు. చర్చిలో మంచి హానెస్ట్‌గా, హోలీగా, పరిశుద్ధంగా జీవించేవాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో కూర్చొని వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు. ఈ విధంగా ఒక ఫెలోషిప్ దేవుడు కావాలనుకుంటున్నప్పుడు సంఘాల్ని మా యొక్క అపవిత్రతను బట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఇలా ఉండబట్టి మనం జస్ట్ హార్ట్ స్టబర్న్ అయిపోతా ఉంటుంది. ఏం కాదులే అందరూ చేస్తున్నారు కదా, క్రైస్తవులే చేస్తున్నారు కదా. మనం ఎవరు ఫాలో అవుతామంటే అన్నిలు ఫాలో అవుతాం, క్రైస్తవులే ఫాలో అవుతారు. సేవకులే అలా ఉంటారు. కొన్ని దగ్గరికి వెళ్తే సేవకులే ఇలా ఉన్నప్పుడా సేవకులు ఎలా ఉండాలి మనం. దానియేలు ఆ బందీలుగా పట్టబడి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారు? చాలా మంది ఇశ్రాయేలు అందరిని అక్కడ పెట్టి మంచి రాజు యొక్క ఆహారం పెట్టమన్నారు. అది రోజు ఆ యొక్క విగ్రహాలకు బలిచ్చి ఆ ఆహారము ఆ 5 స్టార్ హోటల్ లాంటి భోజనం అది పెట్టినప్పుడు అందరూ సంతోషంగా తిన్నారు. అందరు తిన్నారులే అని చెప్పి దానియేలు తినలేదండి. దానియేలును చూసి షద్రక, మేషాక, అబేద్నెగో నిలబడ్డారు. ఇంకో ముగ్గురు నిలబడ్డారు. మనం ఒక్కరు నిలబడితే మేబీ మనని ద్వేషించొచ్చు, మనం ఇష్టపడకపోవచ్చు ఎంతో మందికి. మనం తక్కువ కూడా మాట్లాడొచ్చు, తప్పులేదు. అయితే మన చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే మనని బట్టి ఇంకో ముగ్గురు నిలబడతారు. కాబట్టి ఆ యొక్క దానియేలు గ్రంథంలో ఆ నలుగురు గురించే రాయబడింది బైబిల్ అంతా. దేవుడు అద్భుతంగా వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళని వాడుకున్నాడు. ఆ యొక్క రాజ్యం మొత్తానికి వాళ్ళు వాడుకున్నారు. కారణం ఏంటంటే దే స్టాండ్ ఫర్ గాడ్. ఓన్లీ భోజన విషయంలో వాళ్ళు శాకాహారం తిన్నారు. కొన్ని నెలలు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళు బందీలుగా పట్టబడి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ కల్దీల యొక్క భాష, కల్దీల యొక్క టాలెంట్ ఉన్న వాళ్ళని నేర్పించి వాళ్ళు తర్ఫీదు ఇవ్వండి. ఆ తర్వాత నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళు మన రాజ్యంలో వాడుకోవాలనుకున్నాడు. ఎందుకంటే టాలెంట్ వాళ్ళ యొక్క ఆ యొక్క బబులోను రాజు ఏమనుకున్నాడంటే వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు మన రాజ్యంలో వాడుకోవాలి కదా. మంచి కంపెనీలో మనం ఏం చేస్తాం, మంచి స్కిల్ ఉన్న ఎక్కువ శాలరీ ఇచ్చి తెచ్చుకుంటాం. ఆ రాజు కూడా అదే అనుకున్నాడు. వెరీ గుడ్, మంచి పీపుల్, వీళ్ళ మంచి టాలెంట్ ఉందబ్బా అనుకున్నాడు. అయితే వాళ్ళకి ఆ తర్ఫీదుకి ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి భోజనము వాళ్ళకి అన్ని నేర్పిస్తున్నప్పుడు ఎన్ని నెలలు తిన్నారో తెలియదు కానీ ఓన్లీ శాకాహారం తిన్నారు. వాళ్ళ మొహంలో వెలుగుందంట. వాళ్ళేం దేవుడు తక్కువ చేయలేదు శాకాహారం తిన్నంత మాత్రం. 5 స్టార్ లాంటి మంచి భోజనం ఉంది కదా. 5 స్టార్ లాంటి భోజనం ఉన్నప్పుడు ఆడ మామూలు వైట్ రైస్ వేసుకొని లేదా సద్దం తినాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు కఠినంగా ఉండారు దేవుడి కోసం. అయితే వాళ్ళు ఏమన్నా తక్కువ చేశాడు దేవుడు? ఏం తక్కువ చేయలే. దేవుడు ఆ యొక్క రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని వందల మంది, వేల మంది ఆ యొక్క బానిసలుగా ఆ ఇశ్రాయేల్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆ యొక్క రాజుకి ఒక్కరి విషయంలో కూడా ప్రేమ కలగల. అయితే ఈ దానియేలు, షద్రకు, మేషాకు ఈ నలుగురు చూసినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళు రాజ్యంలో
కీ రోల్ అయింది. వాళ్ళే మెయిన్ లీడర్స్ అయిపోయారు. కారణం ఏంటంటే దే స్టాండ్ ఫర్ గాడ్. ఎవరేమైనా అనుకోని, ఎవరు అలాగైతే అందరూ మోసం చేయని, ఏమైనా చేయని. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు, నేను కూడా బెంగళూరులో ఒక స్థలం కొనుక్కున్నాను. కొనుక్కున్నప్పుడు అయితే ఇల్లు కట్టాలన్నప్పుడు అక్కడ ఒక కరెంట్ స్తంభం మధ్యలో నాటేసింది ఇల్లేతలకి. ఎందుకు ప్రభువా గవర్నమెంట్ స్తంభం, దాన్ని తీయాలంటే చాలా కష్టం అన్నారు. ఎందుకు ప్రభా ఇలా జరిగింది ప్రార్థన చేసినప్పుడు తెలుసు కదా మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం జరిగిందంటే, గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది కదా, మనం కొనుక్కునే ఒక రేట్ ఉంటుంది. అంటే మన వైట్ మనీ బ్లాక్ అయిపోతుంది ఒక్కోసారి. మనం అమ్మేటప్పుడు ఆ కొనుక్కునే వాళ్ళ వైట్ మనీ బ్లాక్ అయిపోతా ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తూ ఉంటాం. అయితే వెళ్ళేతలకి ఆయన తక్కువ రేటుకి రాసేసాడు. దాంట్లో 10%, నేను కొనుక్కునే 10% తక్కువలో రిజిస్ట్రేషన్కి రాసేసారు. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత సరే ఏమని కాదనలేక ఇంకా అలాగే సంతకం పెట్టి వచ్చేసాను. అయితే తర్వాత ఆ స్థలం వచ్చేసింది మనకి. అయితే దేవుడు ఆయన చిన్న చిన్నవి కూడా చూపిస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని కొన్ని నష్టాలు ఎందుకు తీసుకొస్తాడంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. అవి అవతలకి చాలా పూలిష్గా ఉండొచ్చు. అయితే దేవుని నమ్ముకొని మనం వాక్యం చదివితే మన దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడండి. ప్రభువుని అడిగినప్పుడు, ప్రభా నాలో ఇంకా ఏం లోపం ఉంది, ఎందుకు నా లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎందుకు ఈ నష్టం వస్తుంది అన్నప్పుడు దేవుడు చూపించినప్పుడు అప్పుడు చూపించాడు. ఇంకా నువ్వు కదా ₹1,00,000 కట్టాల్సిందే, దానికి ఎంతో 10,000 15,000 కట్టావు నీ రిజిస్ట్రేషన్కి అన్నప్పుడు, సారీ ప్రభా క్షమించు అని. మళ్ళీ అప్పుడు ఎడ్డూరప్పు సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ₹1,00,000 ఆయనకి సీఎం ఫండ్ వేశారు. ఆ తర్వాత దేవుడు అక్కడ కరెంట్ స్తంభం తీయడానికి దేవుడు సహాయం చేశాడు. అలా రకరకాల మన లైఫ్లో కొన్ని దేవుడు ఎందుకు ఫేస్ చేస్తామంటే దానివల్ల చాలా నష్టపోతాం. ఆ నష్టం దేవుడు చూపించినప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దానియేలు చదివినప్పుడు ఈ యొక్క వాళ్ళు ఆ యొక్క దేవుడు చూపించాడు. దేవుడు ఖచ్చితంగా చూపించే దేవుడు మన బలహీనతలు. అబ్బా మంచి దాంట్లో అన్యాయంగా అక్రమంగా తెచ్చినవి తీసుకొచ్చి మనం దేవుడికి ఇస్తే దానివల్ల మన నష్టం వస్తుంది. మురికి నీళ్ళ గ్లాసులో మంచి మంచి విలువైన పదార్థాలు దాంట్లో పోస్తే ఏమైపోతాయి అంటే, మనం చర్చికి వచ్చినా, మనం ప్రార్థన చేసినా, మనం ఏం చేసినా మన యొక్క అవిధేయత గుణ జీవితం, మనం సీరియస్నెస్ లేని జీవితం, కొన్ని విషయాల్లో కఠినంగా ఉండేసి మన హృదయాన్ని మనం అన్నిటినీ దేవుడి దగ్గర సరి చేసుకోకుండా మేము ఇలాగే ఏం కాదులే అందరూ చేస్తున్నారులే అంటే, నాకు దావీదు ఉన్నాడు, షద్రక్ మేషాక్ అబేద్నెగో ఉన్నారు, నాకు ఇంకా జోసెఫ్ ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, నాకు ఇంకా మోషే ఉన్నాడు, నాకు అబ్రహాం ఉన్నాడు అంటాడు. హూ ఆర్ యూ అంటాడు దేవుడు. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం, మన లైఫ్ ఎలా ఉంది, ప్రశస్తంగా దేవుడికి ఇష్టంగా మన జీవితం ఉందా, అయితే మన వల్ల మనం కొన్ని నిర్లక్ష్యంగా ఉన్నామా, మన వల్ల ఎంతో మంది దుఃఖంగా ఉన్నారా, మన వల్ల బాధపడుతున్నారా? సమూయేలు గ్రంథం చూసినప్పుడు చూడండి, ఆ తర్వాత హన్నాను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు కదా, సమూయేలు ఇచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. బైబిల్లో రెండు ఉన్నాయండి, రెండు రెఫరెన్స్ లైవ్స్. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు. ఎవరి గురించి ఉందంటే సమూయేలే. దాంట్లో రాజు గురించి అంతా రాయబడింది. వాళ్ళు అభిషేకించాడు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సమూయేలు వరకు చాలా అద్భుతంగా జరిగింది పరిచర్య అంతా, చాలా బాగుండింది. దేవుడు దర్శించాడు నైట్లు, చూసారా? ఎందుకంటే ఆయన హృదయాన్ని దేవుడు ఆ ప్రార్థనతో ఆ తల్లి పెంచింది, దేవుడికి అప్పచెప్పింది, పరిశుద్ధంగా జీవించాడు. ఏలిని కూడా దేవుడు దర్శించలేదు, కానీ సమూయేలు దర్శించాడు. చిన్నపిల్లాడు ఉన్నప్పుడే దర్శించాడు. చిన్నప్పటి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. దావీదు గురించి మాట్లాడాడు, సౌలు గురించి మాట్లాడాడు. నీ రాజ్యం తీసివేయబడుతుందని చెప్పాడు, పోయి సౌలుకు చెప్పాడు. అయితే దాన్ని లాక్కోవాలని ఎంతో ప్రయత్నించారు. ఒక్కసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత దేవుడు మన ఆశీర్వాదం తీసేసిన తర్వాత దానికోసం ఎంతో పోరాడతాం. ఎంతగా పోరాడతాం అంటే మరణం దాకా పోతాం. సౌలు కూడా దావీదుకి అప్పచెప్పడానికి అర్థమైంది, దావీదు కాబోయే రాజుని అర్థమైంది, కానీ దాన్ని దావీదుని చంపేస్తే అది నాకు వచ్చేస్తుంది కదా అనుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడండి. చివరి దాకా ఒక అడుగు వేస్తే దావీదు దొరికేస్తాడు. దేవుడు ఈజ్ నాట్, గాడ్ ఈజ్ గుడ్ గాడ్, ఈజ్ నాట్ అలౌడ్. ఒక్కసారి మనం ఎన్నుకున్నాడంటే మన పైకి ఎన్ని వచ్చినా సరే దేవుడు మనని తప్పిస్తానే ఉంటాడు.
ఆయన పర్పస్ కంప్లీట్ అయ్యే వరకు దేవుడికి మనం చనిపోవాలన్నా గాడ్ పర్మిషన్ కావాలి. ఏమైనా ఉన్నాయి మన పరిస్థితుల్లో. మనం చనిపోవాలంటే గాడ్ హ్యాస్ టు అప్రూవ్. మిగతా వాళ్ళకేమో గానీ, దేవుని కోసం యథార్థంగా నిలబడి దేవుని పక్షంగా ఉన్నోళ్ళకి ఆయన పర్పస్ కంప్లీట్ అయ్యే వరకు. స్టీఫెన్ ఆయన పర్పస్ కంప్లీట్ అవ్వాలా. ఆ రోజు ఆయన చనిపోబట్టి ఆ ప్రాంతంలో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఆ తర్వాత పౌలుని దేవుడు రక్షించుకున్నాడు. ఎంతో శ్రమలోకి వెళ్ళాడు. ఆ తర్వాత పౌలు అద్భుతంగా సేవ చేసి కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు రక్షించబడ్డాయి. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఆ ప్రాంతంలో మంచి సాక్ష్యం చెప్పాలా. కాబట్టి స్టీఫెన్ చనిపోయిన ప్రాంతంలోని గొప్ప అద్భుతంగా పరిచయం చేయాలి. కాబట్టి ఆయన యవ్వనంలో దేవుడు పర్పస్ ఉంది కాబట్టి చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా లేకపోతే దేవుడు ఫెయిల్ అయిపోతాం. దేవుడు మనతో మరి ఎందుకు మాట్లాడాడో ఈరోజు చిన్న చిన్న విషయాల్లో మనము హర్ట్ చేస్తున్నామేమో, బాధపరుస్తున్నామేమో, అయితే దేవుడు వాళ్ళ పక్క తిరుగుతాడంట. మన శత్రువులైనా సరే వాళ్ళ విషయంలో మనం ఎంత సీరియస్ అంటే ఇందాక మరి సామెతలు 24 అధ్యాయం 17-18లో దేవుడు మాట్లాడినట్టు ఏమన్నాడు? హీస్ టర్న్ టు ద ఎనిమీస్. వాళ్ళ పక్క తిరుగుతాడంట, వాళ్ళకి మేలు చేస్తాడంట. అంటే మనము శత్రువుల విషయంలో కూడా మనం వాళ్ళ యొక్క నాశనం అయితే సంతోషపడద్దు అంటాడు. అంటే అటువంటిది వాళ్ళ కామన్ పీపుల్ మనతో పాటు ఉన్న వాళ్ళు మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. వాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడుతున్నాము, వాళ్ళని అవమానపరుస్తున్నామేమో, మన వాళ్ళు ఎంతో మంది దుఃఖపడుతున్నారేమో. అయితే గాడ్ రెడీ టు టర్న్ ఫ్రమ్ మన దగ్గర నుంచి మన యొక్క ఆశీర్వాదం అటు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆశించబడుతున్నారు చూసారా. మరి ఒకవేళ హన్న గొడ్రాలుగానే ఉండిపోవాల్సి వచ్చిందేమో, ఉండేదేమో. వీళ్ళు ప్రేమగా చూసుకొని ఉంటే అబ్బాయి వీళ్ళే నా పిల్లలు అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉండేదేమో. పెళ్ళిన పిల్లలతోనే సంతోషంగా కదా, మన ప్రేమగా ఉంటే ఈ పిల్లల్ని దేవుడు ఆశీర్దించేవాడేమో. అయితే అలా జరగలేదు. పెళ్ళిన ఆమెని ఆయన దేవుడు ఆశీర్దించి ఆయనకి ఇచ్చిన పిల్లలను బట్టి, పిల్లల కుమార్తెలను బట్టి కదా, వాటన్నిటిని బట్టి ఆమెను తీసి పారేసింది. గొడ్రాలు నా పిల్లలను కూడా ముట్ట అంటారు కదా కొందరు, నా పిల్లలను కూడా ముట్టద్దు. గొడ్రాలు ఆశీర్వాదం కాదు కదా. కొంతమంది కొన్నిటి అనుమతి ఇవ్వరు, పిల్లలు లేని వాళ్ళని అనుమతి ఇవ్వరు. కొంతమంది విధవరాళ్ళు వస్తే పక్కెళ్ళిపోతారు. ఎంత భయంకరంగా ఉంది. క్రైస్తవ యేసుప్రభుని నమ్ముకోను కూడా, యేసుప్రభుతో ఉంటా కూడా విధవరాలు ఎదురిస్తే పక్కెళ్ళిపోతారండి. ఎంత భయంకరమైన. వాళ్ళు వస్తే డ్యామేజ్ అంట, యాక్సిడెంట్లు అంట, చచ్చిపోతారంట. ఏంది ఇది? ఎంత భయంకరంగా ఉంది. వాళ్ళు పెళ్లి కాకముందు వాళ్ళు అలాగే ఉన్నారు. పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఏం మార్పు లేదు. పెళ్లి కాకముందు మధ్యలో భర్త వచ్చాడు, మధ్యలో భర్త చనిపోయాడు. పెళ్లికి ముందు ఆమె, పెళ్లి తర్వాత ఆమె. కాకపోతే అప్పుడు వృద్ధురాలు, లేకపోతే మధ్య వయస్కురాలు, అప్పుడు యవనస్తురాలు అంతే. వాళ్ళ మోహాలు ఏమైనా బాగాలేకపోయినా, వాళ్ళు ఏదైనా కొంచెము అందంగా లేకపోయినా, వికారంగా ఉన్నా వాళ్ళు ఎదురొస్తే నష్టం అంటారు. వాళ్ళు వస్తే పోతా ఉంటారు. అన్నీ చేసుకుంటారు, మళ్ళీ తిథులు చూస్తారు. ఇది మంచి రోజు, ఈరోజు మంచి రోజు. ఇంకెందుకంటే యేసుప్రభుని నమ్ముకోవడం. కాబట్టి నష్టం వస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు తిథులు ఎన్ని చూస్తారో సాతాను వచ్చి చదువుతాడు. సైతాన్ ఉంటుంది ఇంట్లో, దేవుడు ఉండడు. ఎందుకంటే వీఆర్ నాట్ బిలీవింగ్ ద గాడ్. ఇస్రాయేల్ కూడా మోషే అయితే వాక్యం చెప్పాడు, దేవుడు వాక్యంతో నడిపిస్తూ వెళ్ళాడు. ఒకసారి పైకి వెళ్ళాడు కొండ మీదకి, ఒక 4 రోజులు రాలేదు. వెంటనే ఏం చేశారు? మాకు దేవుడు కావాలని చెప్పి ఒక బంగారంతో ఎత్తుకొచ్చి దాంతో ఒక ఆవుని చేసుకున్నారు కదా, దూడని చేసుకుని దాని మొక్క ఈయన మా దేవుడు అన్నాడు కదా. తెగులు వచ్చి చనిపోయారు. కాబట్టి ఎందుకు నా దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నా జీవితం రోజు ప్రార్థన చేస్తున్నా మాకు ఎందుకు ఇలా వస్తున్నాయంటే, బికాజ్ ఆఫ్ అవర్ ఇనిక్విటీ, మన దోషాలు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో పాపాన్ని బట్టి 30 సంవత్సరాలు ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. కాబట్టి దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎస్లాట్ చిన్న ఇది మనం నాకు దేవుడు చూపించట్లేదు అనొద్దు, ప్రార్థన చేయండి. దేవుడు చూపిస్తాడు. ప్రభా ఎవరి విషయంలో గాయపరిచానా, చిన్న విషయాల్లో ఎవరన్నా దుఃఖపరిచానా, ఎవరైనా మోసం చేశానా, కూరగాయల వాళ్ళ దగ్గర నేను కఠినంగా ఉన్నానా, అబద్ధం చెప్పానా, ఆ షాప్లో తక్కువ ఉందని చెప్పి ఎక్కడికి వచ్చి మరి చెప్పేవా, అలా చాలా సింపుల్గా చెప్పేస్తాం. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. ఆ విధంగా మెచ్యూరిటీ మనం ఎదిగితే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. గాడ్ దేవుడు మన పక్షంగా ఉండగా ఇక మనకి ఎవరండి అడ్డు? ఆయనే మనకు తోడుగా ఉంటే
ఎ ఫాదర్ లాగా మనకు తోడుగా ఉంటే ఇక మన ఈ లోకంలో వీఆర్ జాయ్ఫుల్ లైఫ్, వెరీ హ్యాపీ లైఫ్. ఎక్కడున్నా సరే ఏ కుదా ఉండదండి మనకి, దేవుడు మన పక్షంగా ఉంటే. ఒక కోటీశ్వరుడు మనకు ఫాదర్గా ఉంటే, ఒక బిలియనియర్ కోడ్గా ఉంటే మనకు లైఫ్ ఎలా ఉంటుంది? అబ్బా చాలా పని ఆ లైఫ్ అనుకుంటారు. యేసుప్రభు ఎరగిన వాళ్ళు, యేసుప్రభు ఎరిగిన వాళ్ళు కూడా ఏ తేడా లేదు దాంట్లో. ఎందుకంటే దురాశ కదా, డబ్బే. శ్వాస సిరి నాకు దూరం ఉన్నాడు దేవుడు. వ్యభిచార స్త్రీ కదా, దొంగ, వీళ్ళందరూ నాకు దూరం అని చెప్పలేదు దేవుడు. సిరికి నాకు దూరం అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎవరిబడి. క్షమించండి, ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు. అటువంటిది వాటన్నిటి భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు మన పక్షంగా ఉంటే, ఆయన రోజు మనతో స్నేహితురాలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది లైఫ్? ఆ అనుభవాన్ని పొందుకుంటున్నావా? పొందుకోబట్టే మనం వదిలేసుకోలేకపోతున్నాం. అన్నిటినీ బిగబెట్టేసుకుంటున్నాం. భయం మీద పోతే నా లైఫ్ ఏంది కదా, దీంట్లో అబద్ధం చెప్పకపోతే నా లైఫ్ నాకు కొంత లాస్ వస్తుంది, దీంట్లో కొంచెం బలం కఠినంగా ఉండకపోతే నాకు ఇక్కడ లాస్ వస్తుంది, ఇక్కడ పోద్ది. దేవుడే మనకు అన్ని ఇస్తూ ఉంటాయి, ఇంకెందుకు ఏంది? అదే దేవుడు, అదే ఆ మెచ్యూరిటీలోకి వస్తే దేవునితో ఉంటే లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. ఎవరికి భయపడిన అవసరం లేదు. భయపడినాడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఎవరికి భయపడిన అవసరం లేదండి. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మన వల్ల ఎంతోమంది పనికిరావు, వేస్ట్, నువ్వు అది ఇది అన్నారేమో మనల్ని. క్రైస్తవులుగా ఉండి మరి ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మనకి జ్ఞానాన్ని బట్టి, మనకి జ్ఞానం కొంతమంది ఎంతో తక్కువ ఉంటుంది, కొన్నిట్లో స్కిల్ ఉండదు. వేస్ట్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, మా కాలేజ్ స్కూల్లో కూడా వేస్ట్ అనేవాడు ఈరోజు నెంబర్ 1 ఉన్నాడు నా క్లాస్మేట్. అది చూసినప్పుడు యువర్ వండర్ఫుల్ గాడ్ అనిపిస్తుంది. నువ్వు వేస్ట్, నువ్వు గొడ్రాలు పిల్ల పుట్టరు వేస్ట్ అన్నప్పుడు, వాళ్ళకి పుట్టిన కొడుకు ఆషామాషి పుట్టిన కొడుకు కాదు సమూయేలు. ఆ యొక్క ఇశ్రాయేలు అందరినీ రాజుని ఆస్వాదించాడు. మొట్టమొదటి రాజుని సిద్ధపరిచాడు, అభిషేకించాడు, దేవుడితో మాట్లాడాడు. రోజు ఎలా ఉంటది పెనినాకి, పెయిన పిల్లలకి ఎలా ఉంటది? అబ్బాయి ఇంతమంది ఉండగా అందరికంటే లేటుగా పుట్టినోడు అది చాలా బలం, ఎంతో అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి గాడ్ థింగ్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఆయన ఆలోచన చాలా వండర్ఫుల్ ఉంటాయి. ఆయన ఎవరైతే పనికిరాము వేస్ట్ అన్నప్పుడు, పనికిమాలిన రాయ తలకి మూల రాయ, ఇట్స్ ఎ కార్నర్ స్టోన్ అయిందంట. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది, నిజమే. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద పీపుల్. మరి ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు మనం ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఎవరైతే అందరి చేత అవమానం పొందుతున్నారో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో, ఎవరైతే హోప్లెస్ గా ఎవరు తోడులేనుగా ఉన్నారో వాళ్ళకి మనము తోడు ఉండాలి, వాళ్ళ పక్షంగా మనం ఉండాలి. దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు అంటే, దేవుడే వాళ్ళ పక్షంగా ఉంటే మనం వాళ్ళతో ఉండకూడదా? మనం గాయపరచు, అవమానపరచవచ్చు, కానీ దే ఆల్ ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇది స్పాట్ ఆఫ్ రిలీజియన్. మన ఏ రిలీజన్ అయి ఉండొచ్చు, వాళ్ళు మన తక్కువ చూస్తున్నాము. కొంతమంది వీళ్ళు పాపలు, వీళ్ళు పనిపాలు, దేని పనికిరాన్న స్వభావం ఉంటుంది, ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్ ఉంటుంది. చూసినప్పుడు చాలా తక్కువగా చూస్తారు కొంతమంది. చూసినప్పుడు వీళ్ళంతా నరకానికి పోతారు, మనకేదో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టు కదా. వీళ్ళంతా నరకానికి పోతారు, వీళ్ళంతా పక్క మేమాత్రం పరలోకం. ప్రార్థనలు కూడా అలాగే చేస్తాంలేండి. కొంతమంది పైకి కనిపించిపోయినా లోపల, ప్రభావ నాకు రక్షించినందుకు, నేను పరలోకం పోతున్నందుకు సంతోషమే ఆ ప్రార్థన. ఇది మన హృదయం ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరి విషయంలో ప్రభావ, వీళ్ళందరూ రక్షించబడాలి ప్రభా. ప్రతి ఒక్కరూ మోకాలు వంగాలి ప్రభా అని ప్రార్థన చేస్తారు వెళ్తున్నప్పుడు. అలా ఉన్నప్పుడు, వాళ్ళు చూసినప్పుడు ప్రభా, వీళ్ళు నా బంధువులు ప్రభా, ఒకప్పుడు స్నేహితులకు ఉండేవాళ్ళు, ఈరోజు విడిపోయాం. వాళ్ళ ఉన్న శాతాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి, లేకపోతే నా యొక్క ప్రవర్తన బట్టి విడిపోయామేమో. వాళ్ళు నాశనం అయిపోయి హ్యాపీయా? కాదు కదా. మనతో పాటు వాళ్ళందరూ ఆశీర్వదించబడి, మారు మనసు పొంది, రక్షించబడి వెళ్తే చాలా సంతోషం దేవునికి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్ టు చూజ్ యూ. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఎందుకు రక్షించుకున్నాడంటే, ఎంతో మంది ఉన్నారు, పెద్ద యాక్టర్స్ ఉన్నారు, పెద్ద క్రికెటర్స్ ఉన్నారు, ఏ గ్రేట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కాదని నన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే, మనం మాత్రమే చేయగలం, మనం మాత్రమే మన యొక్క చిన్న వాళ్ళ దగ్గర చెప్పగలం, మనము మాత్రమే సాక్షులుగా ఉండగలం. పెద్దలు సాక్షులుగా ఉండలేరు. మన ద్వారా దేవుడు రక్షించాలనుకుంటున్నాడు, మనం ఒక మంచి విజలుగా ఉండాలనుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం హృదయాన్ని స్టబన్ హార్ట్గా ఉంచుకుంటున్నామా? ప్రతిదాన్ని క్లీన్ చేసుకుంటే వెళ్తున్నావా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఇంకా ఏముంది ప్రభా, ప్రభు అడగాలి, ఇంకా ఏముంది ప్రభా, ఇంకా నీకే నచ్చింది ఏముంది ప్రభా అన్నప్పుడు హౌ ఈజ్ హ్యాపీ. అమ్ములకి అంతా తీసేస్తా ఉంటాడు.
ఓకే. ఇది ఉంది ప్రభా, ఇంకొంత పరిశుద్ధాత్మ ప్రభా, ఇంకొంత పరిశుద్ధాత్మ ప్రభా. నీళ్ళు పోస్తా ఉన్నప్పుడు ఆ గ్లాసులో ఆ మురికంతా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఆ యొక్క దేంట్లో ఏమి పెట్టినా అది చాలా విలువగా ఉంటది. చాలా మనకు ఆశీర్వదకరంగా ఉంటది. మన మాట ఆశీర్వదకరంగా ఉంటది. మన ప్రార్థన ఆశీర్వదకరంగా ఉంటది. మన ఆలోచన ఆశీర్వదకరంగా ఉంటది. మనం ఎక్కడున్నా అక్కడ బ్లెస్సింగ్ ఉంటది కదా! దానియేలు యొక్క యేసేపు అక్కడికెళ్ళినప్పుడు ఇల్లంతా ఆశీర్వదకరంగా ఉంది. ఆ యొక్క పొతీఫర్‌ది కదా! ఐగుప్తులో ఉంటే ఐగుప్తంతా ఆశీర్వదకరమైంది. అక్కడ కరువు లేదు, కాటకాలు లేవు. ఫుల్ సంతృప్తిగా అందరూ తిన్నారు. అది కూడా మనం చూసుకోవాలి. మనం ఎక్కడున్నా అక్కడ ప్రేయర్ ఉందా? మన వల్ల అక్కడ అనేక మంది సంతోషంగా ఉన్నారా? ఆడ బ్లెస్సింగ్ ఉందా? ఆశీర్వాదం ఉందా? లేదంటే సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ ఈస్ నాట్ చూసింగ్. దేవుడు స్టిల్ ఆ 35 సంవత్సరాలు బెడ్ మీద ఎలా ఉన్నామో, మన బెడ్ మీద ఉండకపోవచ్చు గానీ, దేవుడి విషయంలో మనం అలాగే ఉన్నాం పాపంతో. దేవుడు ఏదో వస్తున్నాడు, కానీ యూఆర్ నాట్ అలౌయింగ్. ప్రభువా, 38 సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నాను ప్రభువా. దయచేసి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాకు రావట్లేదు ప్రభువా. నా పరిస్థితి తెలియట్లేదు ప్రభువా అన్నప్పుడు, పాపం చేయొద్దు అన్నాడు. ఒకే ఒక మాట, పాపం చేయకు. మరి దేవుడు దర్శించినప్పుడు మన హృదయం ఎలా ఉంది? దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుడి మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువుకి మంచి సాక్షులుగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.